ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ ను ఫోన్ లో సీఎం చంద్రబాబు పరామర్శించారు. శివకుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ రౌడీ మూకల దాడిలో శివకుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జగంటూరులో శివకుమార్ పై వైసీపీ మూకల దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్ పై దాడి అమానుషమన్నారు. నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని శివకుమార్ చెబుతుంటే బాధ కలిగిందని, నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలపై దాడులు చేయడం దారుణమన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ ను ఫోన్ లో సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి సేవ ఫోటోగ్రాఫర్ శివకుమార్ ని ఫోన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై వైసీపీ రౌడీ మూకల దాడిని ఆయన తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అందుతున్న చికిత్స గురించి కూడా ఆయన మాట్లాడారు. శివకుమార్ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పానని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. నాయకుల ప్రోద్బలంతో దాడి జరిగిన విధానం గురించి శివకుమార్ వివరిస్తుంటే చాలా బాధ కలిగిందని, నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలు, మీడియా ప్రతినిధులపై ఈ తరహా దాడుల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోను అని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పటమే కాకుండా శివకుమార్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్టు కూడా ఆ ట్వీట్ లో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మీడియా హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అని కూడా, ఈ రౌడీ మూకల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కూడా చంద్రబాబు నాయుడు ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.